ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనాల వరకు ధ్యానించుకుందాం. నువ్వు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నువ్వు ఎవడవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నువ్వు ఎవరవు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నువ్వేమి చెప్పుకొనుచున్నావని అతని అడిగిరి. అందుకతడు, ప్రవక్తన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ చరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి అవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అనేక సార్లు ప్రభు గురించి చాలామందికి సందేహాలు ఉంటుంది. ప్రతి వ్యక్తి తన గురించి తాను సాక్ష్యము చెప్పినప్పుడే తప్ప సాధారణంగా ఎవరు కూడా వ్యక్తిని ఆదరించరు. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను ఎప్పుడైతే ఆయన మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమిచ్చుచు యోర్దాను నది ఒడ్డున ఆయన నిలుచొని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మనోధైర్యానికి, ఆయన బోధించే మాటలకు యూదులు యాజకులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే సుమారుగా 400 సంవత్సరాలు పాత నిబంధన గ్రంథము తర్వాత క్రొత్త నిబంధనానికి ఈ 400 సంవత్సరాలు చీకటి కాలముగా పరిగణించబడవచ్చును. యాజకులు లేక ప్రవక్తలు లేరు. గద్దించే దైవ వర్తమానము తెచ్చేటటువంటి సేవకుడు ఎవరు లేరు. కనుక ఈ యాజకులు వారి విచ్చలవిడిగా తమ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళుతూ ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా ఆత్మ కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా ఆయన వచ్చి ఆవిర్భవించి ఆయన ప్రజలకు జనజీవనానికి మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమిచ్చుచు రాజ్య సువార్త ప్రకటించినప్పుడు చాలామంది యెరూషలేము నుండి యాజకులు లేవీయులు యోహాను దగ్గరికి వచ్చి కొంతమంది పంపించినటువంటి యూదులు వచ్చి అతనికి అడుగుతున్నారు. వారు, నువ్వు చెప్పే సాక్ష్యము ఏమిటి? నువ్వు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నావు? ఎందుకు ఈ బాప్తిస్మం ఇస్తున్నాం? ఎందుకు ఇంత శక్తివంతంగా రాజ్య సువార్త ప్రకటిస్తున్నామని చెప్పి ఆయనను అడిగినప్పుడు వారికి ఒక సందేహం ఉంది. ఎందుకంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు వచ్చినప్పుడు ఆయన అన్నిటి గురించి మాకు ఒప్పింప చేస్తాడు, అన్నిటి గురించి మాకు నేర్పిస్తాడని వారి మనసులో ఒక నమ్మకం ఉంది. కనుక వారు, నువ్వు క్రీస్తువా అని చెప్పి అడిగినప్పుడు
ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు, నేను క్రీస్తును కానని. అయితే వారు, మరి నువ్వు ఎవరివి, ఏలియావా అని అతనికి అడిగారు. వాస్తవానికి ఏలియా ఆత్మ కలిగిన వాడే యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఆయన ఒక ప్రవక్త. కానీ వారి ముందర ఆయన నేను ఏలియను అని కూడా ఒప్పుకోక ఆయన నేను కాను అని చెప్పి జవాబు ఇస్తూ ఉన్నాడు. అప్పుడు వారు అంటున్నారు, నువ్వు ప్రవక్తవా అని అడిగినప్పుడు కానని చెప్పి వారికి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఎవరివి, ఎందుకు ఈ బాప్తిస్మం ఇస్తున్నావు, ఎందుకు ఈ రాజ్య సువార్త ప్రకటిస్తున్నావని ఆయనను నిలదీసి అడిగినప్పుడు ప్రవక్తన యెషయా గ్రంథములో ప్రవక్త ఒక చక్కని మాట ప్రవచిస్తూ, ప్రభు మార్గము సరళము చేయుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకముందు ఆయన ముందర దేవుడు దూతను పంపించబోతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా తనకు త్రోవ సరళము చేయడానికి ఒకరు రాబోతున్నారు. ఆ రాబోయే వ్యక్తి నేనే అని చెప్పి ఆయన తెలియచేశాడు. ప్రవక్త యెషయా ఎవని గురించి తెలియచేశారో ఆ త్రోవ సరళము చేసే ఆ రక్షకునికి ముందు వచ్చిన వ్యక్తిని నేను. ఆయన అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పి ప్రవక్త ఆ రోజు ప్రవచించాడు కదా. అరణ్యములో కేక వేసేటటువంటి ఆ శబ్దమే నేను. అనేక మందికి పరలోకపు త్రోవ చూపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ త్రోవ గురించి నేను తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నానని చెప్పి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన ఎప్పుడైతే ధైర్యంగా ఆ మాట తెలియచేశారో పంపబడిన పరిచయులు వారందరూ పరిచయులకు చెందినవారు కనుక వారు ఆశ్చర్యపడుతూ, నువ్వు క్రీస్తువైనను ఏలియా అయినను ప్రవక్త అయినను కాని ఎడలా ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అతనిని అడుగుతున్నారు. అయ్యో, నువ్వు ఒకవేళ గనక క్రీస్తువు కాకపోతే, ఏలియావి కాకపోతే, ప్రవక్త కాకపోతే ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని వారు యేసును అడిగినప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనకకు వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి మరి ఆ మాటను యోహాను భక్తుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నేను క్రీస్తును కాను, ప్రవక్తను కాను, ఏలియను కాను, కానీ నేను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చిన వాడిని, ఆయన ముందర త్రోవ సరళము చేయడానికి వచ్చిన వాడును అని చెప్పి తెలియచేస్తూ, నా వెనకకు వచ్చుచున్నవాడు నాకంటే చాలా శక్తివంతుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన మీ జీవితాలను మార్పు చేయగలిగిన వాడు. అద్భుతమైనటువంటి సాక్ష్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన తెలియచేస్తూ, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. వాస్తవానికి యేసు ప్రభుకి యోహానుకు సుమారుగా కొన్ని నెలలు తేడా. ముందుగా యోహాను పుట్టి తను పెద్దవాడైనప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయి అనేక దినాలు అరణ్యంలో ఉన్నాడు. తర్వాత యేసు ప్రభువారు పుడుతూ తను ప్రజల మధ్య నజరేతులో ఆయన పెరుగుతూ ఉన్నాడు. వారిరువురు మొట్టమొదటిగా కలుసుకోబోతున్నారు. కానీ యేసయ్య అక్కడికి వస్తున్నటువంటి ఆ విషయాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను గ్రహించి, నా వెనక కూర్చుచున్నవాడు చాలా గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యును కాను, ఆయన శక్తివంతుడు, ఆయన మహిమ గలవాడు అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి
బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యము చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభును గ్రహించక నోటికొచ్చిన మాటలతో వారు దూషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువారు ఎవరు అనేది మనం ఆలోచించినప్పుడు, యేసు ప్రభువారు ఎవరు అనేది ఆలోచించినప్పుడు ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటున్నాడు, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుకకు వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు, మీ పాపములు అగ్నితో కాల్చి పరిశుద్ధాత్మతో అగ్నితో మిమ్మను పవిత్రపరచగలిగే సామర్థ్యుడు అని బాప్తిస్మిచ్చి యోహాను యేసును నెరిగినవాడు కనుక మాట చెప్తా ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు. ఈరోజు యేసును లోకము గనుక ఎరుగుంటే ఎప్పుడో లోకమంతా కూడా యేసు ప్రభును నమ్మి దైవరాజ్యం ఎప్పుడో ఈ ప్రపంచంలో స్థాపించబడి ఉండేది. ఈరోజు ఎరుగక యేసయ్యను హింసించారు, యేసయ్య ప్రజలను హింసిస్తూ ఉన్నారు, యేసయ్యకి ఎవరు అంగీకరించకుండా ఉన్నారు. సో ఈరోజు వాక్యములు మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చాలా యోగ్యమైన వాడు, ఆయన అర్హత కలిగిన వాడు, ఆయన సామర్థ్యవంతమైన దేవుడు. అయితే ఇవన్నీ కూడాను యెరూషలేము దగ్గరలో బేతనియా ఆ ప్రాంతంలో యోర్దాను నది తీర ప్రాంతంలో ఇవన్నీ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది యెరూషలేమునకు కొంత దూరంలో ఉండడం బట్టి అనేక మంది యేసును కనుగొనడానికి, యేసును తెలుసుకోవడానికి, ఆయన ఎవరు ఏమై ఉంటాడో మనం పరిశీలనగా తెలుసుకుందామని ఆతృత పడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఎవరు కాదు, మనకు రక్షించడానికి వచ్చిన రక్షకుడు, ఆయన మనకు విమోచకుడు. రండి, ఆయనకు మనం ప్రార్థన చేసి ఆయనకు సన్నిధిని మనము పొందుకొని ఆయన కృపతో ఎదుగుదాం. దయగల తండ్రి, మీ మాటలు విన్నాం. ఆ దినములో ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగక ప్రజలు అనేకమైన ప్రశ్నలు వేస్తూ అనేక విధమైనటువంటి అల్లుకులయ్యారు. కానీ ఈరోజు మీకు వందనాలు తండ్రి, మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. మీ వార్త విన్నప్పుడు మేము మిమ్మల్ని విశ్వసించి మీ ప్రియబిడలుగా జీవించే భాగ్యవంతులుగా చేశారు. ఎందరైతే ఇంకా అంగీకరించకుండా ఉన్నారో అందరూ కూడా మిమ్మల్ని అంగీకరించే భాగ్యం ఇవ్వండి ప్రభువా. మీ రక్షణ, మీ యొక్క కాపుదల భద్రతనిచ్చి మీ విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరిచి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.